హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు విమలా నల్శెట్టి యూట్యూబ్ ఛానల్. 2021వ సంవత్సరంలో వచ్చిన సినిమా అఖండ. ఈ అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ అఖండ సినిమా సీక్వెల్గా అఖండ 2 తాండవం వచ్చింది. సో ఇప్పుడు అఖండ 2 తాండవం కూడా బ్లాక్ బస్టర్ హిట్ను కైవసం చేసుకుంది. అయితే ఈ సినిమా డైరెక్టర్గా బోయపాటి సీను ఉన్నారు. ఇందులో ప్రధాన పాత్రల్లో ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్ నటించారు. ఈ సినిమా యొక్క సంగీత బాణీలను తమన్ అందజేయగా ఈ సినిమా 14 రీల్స్ ప్లస్ ఐవీవై ఎంటర్టైన్మెంట్స్లో సంయుక్తంగా వచ్చింది. ఈ సినిమా 30 థియేటర్లలో 30వ రోజు కొనసాగుతుంది. ఈ సినిమా ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా ఇంకా కూడా థియేటర్లలో రన్నింగ్ అవుతుంది. కలెక్షన్లు, రివ్యూ రేటింగ్లు పక్కన పెడితే ఒక హిందూ ధర్మ పరిరక్షణ అనేది, ఒక దేశ పరిరక్షణ ఎలా చాటుకోవాలి అనేది ఈ సినిమాని తీయడం, ఈ సినిమాలో బాలయ్య నటించడం కాదు జీవించడం అనేవి అరుదుగా ఉంటాయి. ఇలాంటి సినిమాలు సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ అభిమానుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే సినిమాల్లో ఈ అఖండ 2 తాండవం అని కూడా చెప్పవచ్చు. అంటే ఒక బాలయ్య అభిమానిగా చెప్పడం కాదండి. నేను పర్సనల్గా ఫస్ట్ డే మూవీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది. ఇదే విధంగా నేను మరొకరిని అడిగాను. వాళ్ళైతే బాలయ్య అభిమాని కాదు, నార్మల్గా ఒక దేశభక్తి సినిమా కోసం వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ సినిమా ఎలా ఉంది అంటే, ఆ సినిమా అయితే ఈ సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు. రెండవది దేశ రక్షణ కోసం ఎలా ఉండాలి అనేది ఈ సినిమాలో చూపించారు. ఇంకా మెయిన్గా ఈ సినిమాలో మెయిన్ పార్ట్ అంటే సెకండ్ హాఫ్లో వచ్చిన సినిమా తల్లి సెంటిమెంట్తో ఉన్న సీన్స్ అనేవి చాలా బాగున్నాయండి. చాలా బాగా అనిపించింది మాకైతే అని చెప్పని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలకి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక అభిమానికే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఈ సినిమా అంత బాగా నచ్చింది. అందుకని ఇంకా ముందుకు ఈ సినిమా ముందుకు కొనసాగాలని, ఇంకా కూడా థియేటర్లలో ఈ సినిమా ఆడాలని, బాలయ్య ముందు ఇంకా ఇలాంటి సినిమాలు తీయాలని మన అభిమానులందరం కోరుకుందాం. ఇదే విధంగా బాలయ్య సినిమా థియేటర్లలో 30వ రోజే కాదు 100 రోజులకు ముందుకు కొనసాగాలని మనమైతే ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.